అబద్ధాలు, సానుభూతి, ఒక కులంపై కుట్ర, ఇవే పునాదులుగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన రాజకీయ కుట్ర, అవి యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతూ జగన్మోహన్ రెడ్డి ఆ కుటిల రాజకీయాన్ని ప్రజలందరికీ రుచి చూపి తద్వారా తను ఓట్లు పొంది ఇవాళ అధికారాన్ని పొందాడు. అయితే ఆ అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవటానికి మళ్ళీ ప్రశాంత్ కిషోర్ని తెప్పించి మరో రాజకీయ కుట్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలపై మోపటానికి సిద్ధమవుతున్నారు. సిద్ధమయ్యేదే ఉంది, ఆల్రెడీ వచ్చేసారు. వాళ్ళు ఆల్రెడీ యాక్షన్లో ఉన్నారు. ప్రజలు ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు ఉన్నారో, ఎవరైతే రాక్షస పాలనని అంతమొందించాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా మేల్కొనవలసినటువంటి సమయం ఆసన్నమైంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అన్ని అబద్ధాలే చెప్పాడు. చెయ్యనివి, చెయ్యలేనివి అన్నీ ప్రజలకు చెప్పి, మాయమాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాడు. అదేవిధంగా సానుభూతి రాజకీయాలు చేశాడు. తన తండ్రిని ఎవరో చంపేశారు, ఆయనది ప్రమాదం కాదు, నా తండ్రిని చంపేశారు, నేను తండ్రి లేని వాడిని, నేను రోడ్డు మీద పడ్డాను, నాకు అన్యాయం అయిపోయింది అని చెప్పి దాదాపుగా ఏడిచినంత పనిచేసి ఊరు తిరిగి చెప్పుకొని ఆ సానుభూతి ఓట్లు పొందాడు. అదేవిధంగా నా బాబాయిని ఎవరో చంపేశారు అని చెప్పి ఆ ఓట్లు పొందాడు. ఇదే కాకుండా ఒక సామాజిక వర్గం పైన సమాజంలో మిగతా వాళ్ళకి ద్వేషం రగిల్చేట్టుగా అబద్ధాల కట్టుకథలతో వాళ్ళని నమ్మించి ఆ సామాజిక వర్గంపై ద్వేషాన్ని రగిలించి ఆ విధంగా అప్పటి అధికార పార్టీ తెలుగుదేశాన్ని గద్దె దింపడానికి కుట్ర కోణాలు ఎన్నో రచించి అమలుపరిచారు. అవన్నీ అయిపోయిన తర్వాత తీరా అధికారంకి వచ్చిన తర్వాత ఎలాగో ఆయన అబద్ధాలతో వచ్చాడు కాబట్టి ఏమీ చేయలేడు కాబట్టి మళ్ళీ తన రాజకీయ స్థిరత్వాన్ని నిలుపుకోవాలి అంటే మళ్ళీ ఇలాగే అబద్ధాలు ఆడాలి, కుట్రలు చేయాలి. అందుకని మళ్ళీ ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి ఆ కుట్రలను స్టార్ట్ చేస్తున్నారు. గతంలో ఏ విధంగా అయితే ఒక కులం మీద ద్వేషాన్ని సమాజంలో పెంచడానికి ప్రయత్నించాడో, ముఖ్యంగా కత్తి మహేష్, శ్రీరెడ్డిలను వాడుకొని వాళ్ళిద్దరి ద్వారా పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ అభిమానులతో వాళ్ళని తిట్టించుకొని తద్వారా పవన్ కళ్యాణ్ అభిమానులు కత్తి మహేష్ సామాజిక వర్గానికి దూరమైన వాళ్ళు కత్తి మహేష్ సామాజిక వర్గానికి శత్రువులుగా భావించేట్లు చేసి తద్వారా కత్తి మహేష్ని ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా మాట్లాడించి జగన్మోహన్ రెడ్డి వైపును తిప్పుకుని ఊరూరా ఆయనతో తిప్పించి ఆ ఓట్లని జగన్మోహన్ రెడ్డికి వచ్చేట్టు చేశారు. శ్రీరెడ్డి అనేటువంటి నటి పవన్ కళ్యాణ్ని రకరకాలుగా తిడుతూ అనవసరమైన తిట్లు తిట్టి మధ్యలో లోకేష్ అన్న, చంద్రబాబు గారు అని చెప్పి సాఫ్ట్ వర్డ్స్ వీళ్ళతో మాట్లాడటం వలన అప్పటి పవన్ కళ్యాణ్ అభిమానులు ఓహో దీని వెనక చంద్రబాబు ఉన్నాడు కావచ్చు, వెనక లోకేష్ ఉన్నాడు కావచ్చు, కాబట్టి మనం లోకేష్ సామాజిక వర్గానికి దూరంగా ఉండాలి అనేటువంటి భావనతో వాళ్ళు ఉండి అప్పుడు చాలా వరకు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఓటేశారు. వాళ్ళు జనసేన గెలవదని తెలిసినా కానీ తెలుగుదేశానికి వేయకుండా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారు. ఆ రకంగా రెండు విధాలుగా, ఒకటి పవన్ కళ్యాణ్ దళితులకు వ్యతిరేకని చెప్పి చూయించి దళితుల ఓట్లు పొందడం, అదేవిధంగా శ్రీరెడ్డి ద్వారా నారా లోకేష్, చంద్రబాబు నాయుడు కలిసి పవన్ కళ్యాణ్ తిట్టించారు అని పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం వాళ్ళతో నమ్మించి వాళ్ళ ఓట్లు పొందడం, ఇలా డివైడ్ అండ్ రూల్ చేసి సమాజంలో ప్రతి వర్గాన్ని చీల్చి ఓట్లు సంపాదించి గెలిచారు ఆ రోజున. ఇప్పుడు కొత్తగా కుట్ర ఏమొస్తుందంటే మళ్ళీ వాళ్ళు ఎలక్షన్లో గెలవాలి అంటే ఇప్పుడున్న ప్రజలకు వాళ్ళపై ఉన్న కోపానికి, భయంకరమైన కోపానికి వాళ్ళు సమస్య లేదు, వాళ్ళైతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయరు అని వాళ్ళు నిర్ధారించుకొని ఇంకెవరికి వేస్తారు నెక్స్ట్ పోతే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి చంద్రబాబు నాయుడికి, ఆ తర్వాత ఆప్షన్లో పవన్ కళ్యాణ్కి. వీళ్ళ భయం ఏంటంటే ఒకవేళ పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు ఈ రెండు పార్టీలు కలిసినాయి అనుకో, అంటే ఒక బలమైన ఓటు బ్యాంకు ఉన్నటువంటి ఈ రెండు పార్టీలు కలిసి వచ్చే ఎలక్షన్లోకి కనుక వెళితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక్క సీటు కూడా వస్తుందో రాదో అనే అనుమానంతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతలు ఎలాగైనా సరే ఈ రెండు పార్టీల్ని కలపకూడదు అనే భావనతో
ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రెండు పార్టీలు కలిసినా కానీ అధినేతలు కింద క్యాడర్ మాత్రం కలిసి పని చేయకూడదు, వాళ్ళకు వాళ్ళు కొట్టుకోవాలి, వాళ్ళ ఓట్లు పోలరైజ్ అవ్వకూడదు అని వీళ్ళ మధ్యలో మనస్పర్ధలు పెట్టడానికి ఇప్పుడు జాఫర్ అనే టీవీ ప్రజెంటర్ని వాడి ఆయన ప్రతి తెలుగుదేశం నాయకుడి వద్దకు వెళ్ళి ఆయనతో ఇంటర్వ్యూ తీసుకుని ఆయనతో ప్రమాణం చేయించి సత్యమే చెప్తాను అని ప్రమాణం చేయించి ఈయన అడిగే క్వశ్చన్లో ఆ నాయకుడు అవినీతి చేశాడా, ఆ నాయకుడికి పుట్టుపూర్వత్రాలు ఏంటి, ఆ నాయకుడు ఏం చేయాలనుకుంటున్నాడు, ఆ నాయకుడికి తెలుగుదేశానికి ఉన్న బంధం ఏంటి, ఇలాంటి క్వశ్చన్లు కాదు. ఆ నాయకుడికి పార్టీలో ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళ గురించి పదే పదే ప్రశ్నించడం, రకరకాలుగా ప్రశ్నించడం, ఏ ప్రశ్న వేసినా తిరిగి తీసుకొచ్చి చివరికి ఆ నాయకుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి తెలుగుదేశంలోని మరో నాయకుడి గురించి మాట్లాడించేటట్లు చేయడం. ఒకవేళ కనుక పొరపాటున ఆ నాయకుడు కనుక తన ప్రత్యర్థి, పార్టీలోని ప్రత్యర్థి గురించి ఏదైనా మాట జారితే ఆ మాటను తీసుకెళ్ళి ఆ ప్రత్యర్థి నాయకుడికి చెప్పి ఈ నాయకుల మధ్య మనస్పర్ధలు అలాగే ఉండి నాయకులు వాళ్ళ అనుచరులు కలిసి పనిచేయకుండా ఉండేటువంటి ఒక కుట్ర కోణం. రెండోది ఏంటంటే ఇదే నాయకుల్ని ఇంకో క్వశ్చన్ ఏం వేస్తాడంటే, మీరు తెలుగుదేశం జనసేన కలిసి పనిచేయబోతున్నాయి అని వింటున్నాము, మరి కలిసి పనిచేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అని అడుగుతారు. సో వీళ్ళు జనరల్గా చంద్రబాబు నాయుడు అని చెప్తారు అనుకోండి, అప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు కాకూడదు, పవన్ కళ్యాణ్కి అర్హత లేదనుకుంటున్నారా, అంతటి కెపాసిటీ లేదని పవన్ కళ్యాణ్కి అనుకుంటున్నారా అని ఇలా తర్కించి అదే పనిగా క్వశ్చన్లు దాని చుట్టూ ఆ గొడవల చుట్టూనే వేసి పొరపాటున ఆ నాయకుడు కనుక ఏదన్నా పొరపాటున మాట్లాడితే ఇదిగో పలానా తెలుగుదేశం నాయకుడు పవన్ కళ్యాణ్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశాడు, సో వీళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేదు కానీ కలవాలనుకుంటున్నారు, ఇది ఏ విధంగా పవన్ కళ్యాణ్కి అభిమానులు తీసుకుంటారో చూద్దాం అని దాన్ని ప్రపగండా చేసి ఈ ఆవేశపూరితమైనటువంటి ఈ యువత ఏదైతే తెలుగుదేశంలో అవ్వచ్చు లేకపోతే జనసేనలో అవ్వచ్చు ఉందో వీళ్ళు ఈ ఆవేశాన్ని పుచ్చుకొని అటు తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ అభిమానులు దూరం అవటం, పవన్ కళ్యాణ్ అభిమానులు తెలుగుదేశానికి దూరం అవటం, ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ పార్టీలకు ఓట్లు వేయకూడదని అనే నిర్ణయానికి వస్తారు కదా అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి జాఫర్ లాంటి యాంకర్లను వాడుకొని తెలుగుదేశంపై జనసేనపై ప్రధానంగా ఎవరైతే ప్రతిపక్షంలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇస్తారు అని భావిస్తున్నారో వాళ్ళ మధ్య ఓట్లు చీలి తద్వారా తిరిగి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాభపడేటట్లు చేస్తున్నారు. దీనిని గనక తెలుగుదేశం, జనసేన, ఇతర పార్టీల యువత నాయకులు, ఓటర్లు మరియు ఎవరైతే చదువుకున్న విద్యావంతులు, ప్రజాస్వామ్యం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారో ఈ కుట్రలన్నిటినీ అవగాహన చేసుకొని వాటిని మొగ్గలోనే తుంచకపోతే ఈ ప్రచారం జరిగి ఎలక్షన్ నాటికి ఏదైతే 2019లో ఒక అబద్ధ ప్రచారం జరిగి ప్రజలు నమ్మారో ఇదే అబద్ధ ప్రచారాలు మళ్ళీ 2024లో కూడా జరిగి ఆ ప్రజలు నమ్మే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి మీడియా అండ చాలా ఉంది. ఈ మీడియాలో కూడా చాలా న్యూట్రల్గా ఉన్నట్టుగా ఫోజులు ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. అవి బలంగా నమ్మేటట్టు ప్రజల్ని మార్చగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు వాళ్ళ చేతుల్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బు, అధికార మదం, పోలీసుల అండ, దానితో పాటు 100 కోట్లు పోసి కుట్రలను రచించగలిగినటువంటి ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్టులు ఉన్నారు. వీళ్ళందరినీ ఎదుర్కోవాలి అంటే ఎవరైతే యువత, చదువుకున్న వాళ్ళు, ప్రజాస్వామ్యం పట్ల స్ఫూర్తి గల వాళ్ళు వీళ్ళ కుట్రలను ఆదిలోనే గ్రహించి ఆ కుట్రలను కొనసాగనివ్వకుండా ప్రతి కుట్రకి కౌంటర్ చేస్తూ ఏదైతే ఇలాంటి యాంకర్లు ఉన్నారో వీళ్ళు అడిగే ప్రశ్నలకి సరైన సమాధానం చెప్తూ ముఖ్యంగా సమాజంలో యాంటీ జగన్ అనేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రజాస్వామ్యవాదిపై ఉంది. ఇంకోటి ఏంటంటే అసలు జనసేన, టీడీపీ కలుస్తాయని చెప్పి అధినాయకులు ఏ రోజు అనుకోలేదు. ఎవరి పనులు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. వాళ్ళు ఏ రోజున కలుద్దామని కానీ కలిసి పనిచేద్దామని అనే ఆలోచనలు ఇప్పటివరకైతే లేవు. ఏమో రేపు సందర్భాన్ని బట్టి అవసరమైతే వాళ్ళు మాట్లాడుకుని
వాళ్ళకు అవగాహన రావచ్చు. అలా వచ్చిన రోజున నేను పవన్ కళ్యాణ్ కోటేసేదేంటి, నేను చంద్రబాబు నాయుడు కోటేసేదేంటి అని మీరు కనుక భావించి మీ నాయకులు ఒకవేళ కలిసి పనిచేద్దాం అనుకున్నప్పుడు మీరు కనుక కలిసి నడవకపోతే మీరు ఇప్పటి జనరేషన్కి, ఆంధ్ర జాతికి, రాబోయే తరాలకి తీరని అన్యాయం, తీరని ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఇది గ్రహించి చదువుకున్న ప్రతివాడు విఘ్నతతో కుట్రలను ఛేదిస్తూ ముందుకు వెళ్తారని భావిస్తున్నాను.